వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ దిగ్విజయంగా ముగిసింది. ఇప్పుడు ఆయన టూర్ ముగించుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఈరోజు టూర్లో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నమో అంటారు నరేంద్ర మోడీ, నమో అంటే నరేంద్ర మోడీ అని. కానీ ఇక్కడ తెలంగాణ వరకు ఇప్పుడు కొత్త పదం ఆవిష్కృతమైంది, రేమో. అంటే రేవంత్ రెడ్డి మోడీ అన్నట్టు తయారైంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ అభివృద్ధికి మోడీ సహకరించాలని రేవంత్ కోరడం, రేవంత్కు అండగా ఉంటాను, సహకరిస్తాను తెలంగాణ అభివృద్ధికి అంటూ మోడీ చెప్పడం, అంతేకాదు మేరేసే జోడో అంటూ నాతో కలిసి రమ్మని అందరి ముందు సభా సాక్షిగా రేవంత్ను మోడీ కోరడం, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్. ఈ వర్డ్ ఒకటి ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది, కలకలం రేపుతుంది. మేరేసే జోడో అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రేవంత్ని ఆహ్వానించడం, కలిసి నడవండి అటు కలిసి రండి నాతో అని కోరడం. అటు మోడీని కూడా రేవంత్ రెడ్డి గతంలో కూడా బడే బాయ్ అన్నారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి, రాజకీయాలు అక్కర్లేదు, ఇక్కడ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, ఇప్పుడు తెలంగాణ వికాస సభ ఇది, అంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది, తెలంగాణ వికాస్ కార్యక్రమం అంటూ కూడా రేవంత్ రెడ్డి పొగడ్డం. ఒకరినొకరు రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కూడా హెచ్ఐసిసి వేదికగా 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా చాలా సుహృద్భావ వాతావరణం, ఆహ్లాదకరంగా ఆనందోత్సాహాలతో అటు కాంగ్రెస్ బీజేపీ సభలా కాకుండా అది అంతా కలిసి నిర్వహించుకున్న సభలాగా అనిపించింది. దాంతో రేమో తెలంగాణ అనే పరిస్థితి ఇప్పుడు తయారైంది. అంటే రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారనే ఒక అభిప్రాయం ఆ వేదిక సాక్షిగా కనిపించింది. దీనిపై బీఆర్ఎస్ మాత్రం మళ్ళీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంది. ఇది రాజకీయంగా కొంత మోడీ చేసిన వ్యాఖ్య, మేరేసే జోడో అంటూ రేవంత్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇంట్రెస్టింగ్గా మారింది ఖచ్చితంగా. కానీ తెలంగాణకు మాత్రం గుజరాత్కి ఎంత నిధులు ఇస్తున్నానో తెలంగాణకు కూడా అన్ని ఇస్తానంటూ కూడా సభా వేదికగా మోడీ ప్రకటించడం. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ సభలో కూడా కాంగ్రెస్ పార్టీని పెద్దగా, అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డిని పెద్దగా ఎక్కడా విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా విమర్శించినట్టే ఇక్కడ కూడా అవినీతి పార్టీ, అవినీతికి ఆజ్యం పోసింది అది. కాంగ్రెస్ని ఎంఎంసీ అన్నారు. ఎంఎంసీ అంటే ముస్లిం లీగ్ మావోవాది కాంగ్రెస్ అంటూ ఉదాహరించారు. అలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను తప్పుపట్టారు తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని పెద్దగా తప్పుపట్టలేదు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పరిణామంగా మారింది. అంతేకాదు మధ్యలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పరామర్శించిన మోడీ, ఈ మధ్య ఆయన శస్త్రచికిత్స జరిగింది, అక్కడికి ఆయన ఇంటికి స్వయంగా వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసానికి వచ్చి దాదాపు గంట పాటు రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా అటు పవన్తో ఇటు చంద్రబాబుతో కూడా ఇదంతా ఏపీలో ఆల్రెడీ కూటమిగా ఉంది. ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నాయి. తెలంగాణలో కూడా మిషన్ తెలంగాణ, అంటే తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా తెలంగాణ రాజకీయాలపై కూడా పవన్ చంద్రబాబుతో కూడా చర్చించినట్లు మనకు తెలుస్తుంది. ఓవరాల్గా తెలంగాణలో అధికారమే టార్గెట్గా మోడీ స్పీచ్ కూడా అలానే ఉంది. పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఎలా అయితే అధికారంలోకి వచ్చామో నెక్స్ట్ మిషన్ తమది తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. ఒక్కసారి అధికారంలోకి వస్తే బీజేపీని ఎవరు ఆపలేరు. ఇంకా అస్సాంలో వరుసగా, గతంలో ఏమీ లేని అస్సాంలో వరుసగా ఇప్పుడు 3వసారి కొలువు తీరుతున్నామంటూ కూడా చెప్పారు. ఈ రకంగా తెలంగాణ టార్గెట్గా ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పగానే చెప్పారు. ఆ పరేడ్ గ్రౌండ్ సభ చాలా విజయవంతమైంది. బీజేపీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహాన్ని కూడా నింపింది. అయితే ఈ రెమో తెలంగాణ అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారితో ముందు మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఈరోజు మోడీ టూర్ జరిగింది. తెలంగాణ రాజకీయంపై బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ తర్వాత ఇక తెలంగాణనే మిషన్ తెలంగాణ టార్గెట్గా ముందుకు పోతున్నారు. హెచ్ఐసిసి వేదికగా రేవంత్ రెడ్డి, మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి కోరడం, మోడీ హామీలు ఇవ్వడం, నిధులకు బలమైన హామీ ఇవ్వడం, దీన్ని ఎలా చూడాలి? మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఏదో ట్వీట్ చేశారు. మీకు కొంచెం ఆ ఇద్దరి ఆత్మీయ సంబంధం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? జనరల్ గా అక్రమ సంబంధం అనగానే అది సీక్రెట్ గా జరిగేటువంటిది. కానీ సిద్ధాంతాలను పక్కన పెట్టి తర్వాత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వైరుధ్యాలను పక్కన పెట్టి ఇక్కడ బీజేపీ అంటే తర్వాత కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఈ వికృత రాజకీయం అక్రమ సంబంధాలకే పరాకాష్ట. బహుశా రాజకీయాల్లో ముఖ్యంగా ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా బహుశా గతంలో ఇట్లా చేసి ఉండడు. ఐ కెన్ ఇమాజిన్, నేను ఎంపథైజ్ విత్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళు ఒక సువేందు అధికారితోటో లేకపోతే ఒక హేమంత్ బిస్వా శర్మతో ఇటువంటి వాళ్ళతో గతంలో
కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను తీసుకొని వాళ్ళు కండువా కప్పి వాళ్ళ వాషింగ్ మెషిన్ లో రుద్ది వాళ్ళ పార్టీ వైపు తిప్పుతున్నట్లు సంఘటనలు చూస్తాం. కాబట్టి ఐ డోంట్ రియలీ సో మచ్ బి షాక్. బట్ దెన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతాలకు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఏదైతే గుజరాత్ మోడల్ కు వ్యతిరేకంగా లేకపోతే మోడీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కు వికసిత్ భారత్ కు అనే నినాదానికి వ్యతిరేకంగా ఈ 40 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పని దానికి వ్యతిరేకంగా ఏదైతే బలమైనటువంటి వ్యతిరేకతా భావాన్ని తర్వాత దాంట్లో ఉన్న డొల్లతనాన్ని ఎత్తి చూపుతా ఉన్నాడు. కానీ ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ముఖ్యమంత్రిగా పేరొందినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు మోడీని ఆకాశ స్థాయికి ఎత్తుకుంటున్నాడు. గుజరాత్ మోడల్ అనేటువంటిది చర్చలో మీరు ఇంతకుముందు చెప్తున్నారు, మా సోదరులు దయాకర్ గారు కూడా ఉన్నారని చెప్పి అనేక సందర్భాలలో గుజరాత్ మోడల్ అనేది ఒక లోపభూయిష్టమైన మోడల్, ప్రజలను వక్రీకరించిన మోడల్, ప్రజలను తప్పుదో పట్టించిన మోడల్, ఇట్స్ డూబియస్ బ్రాండ్ అని చెప్పని చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రజలకు నిజాలు తెలియకుండా గుజరాత్ బ్రాండ్ అని చెప్పని మోడల్ అని చెప్పని నమ్మిండ్రు. బట్ ఆ మోడల్లో దళిత వర్గాలకు న్యాయం జరగలేదు. అక్కడ మట్టి పేరు మీద విభజిత వాదాలను రెచ్చగొట్టిండ్రు, రక్తపాతం జరిగింది, ఆర్థికంగా అట్టడుగు వర్గాలను కుంటుపరిచిండ్రు, కేవలం కొన్ని వర్గాలు మాత్రమే అభివృద్ధి చెందిండ్రు. గుజరాత్ మోడల్ మీద లాప్సైడెడ్ డెవలప్మెంట్ అని కాంగ్రెస్ పార్టీ చూడండి 2014 నుండి అంటే 12-13 నుండి ఎప్పుడైతే గుజరాత్ మోడల్ ను ప్రాపగేట్ చేస్తూ మోడీని బ్రాండ్ చేసిండ్రో అక్కడి నుండి మీరు ఇవాళ అట్లీస్ట్ 2014 ఎలక్షన్స్, 18 ఎలక్షన్స్ అండ్ ఈవెన్ 24 ఎలక్షన్స్ లో కూడా there is a consistent narrative against the Gujarat model. But very funny, very surprising, astonishing. రేవంత్ రెడ్డికి గుజరాత్ మోడల్లో ఏం మంచిగా కనబడదు? రక్తపాతం బాగుందా, లేకపోతే కేవలం అదాని అంబానీ అభివృద్ధి బాగుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కట్టడి వర్గాల నోట్లో మన్ను కొట్టింది బాగుందా, లేకపోతే అక్కడ నీళ్లు తాగడానికి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేక నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి గుజరాత్ మోడల్ బాగుందా? ఏం బాగున్నదో మరి ఏం అందం చూసిందో గుజరాత్ మోడల్లో, ఆ మోడల్లో నేను తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పని ఏదైతే ఆయన మాట్లాడిండో ఇది స్థూలంగా రాహుల్ గాంధీ గారికి చెప్పపెట్టు లాంటిది, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు చెప్పపెట్టు లాంటిది. అదేదో తాను ప్రైవేట్ ఫ్రాంచైజీ కొనుక్కొచ్చుకున్నారో నేను గతంలో అన్నట్టు పేమెంట్ అగైన్ రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేస్తా ఉన్నారు. ఇఫ్ హి బ్రాట్ ఏ ఫ్రాంచైజీ ఫ్రమ్ సిడబ్ల్యూసి, ఏఐసిసి, రాహుల్ గాంధీ, సో దేర్ ఫార్ ఇది నా ఫ్రాంచైజీ, నా ఇష్టం, సీత ఎవరి మాట వినరు, నా మాటే వేదం, నా మాటే సిద్ధాంతం అన్నట్టుగా ఇవాళ మోడీ బాటలో రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా ఉంది. ప్రజలు చేయి గుర్తు ఓటేస్తే లోటస్ సిద్ధాంతాలను నేను ముందు తీసుకెళ్తానని చెప్పని, కమలం సిద్ధాంతాలను ముందు తీసుకొస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది ఏం అక్రమ సంబంధమో, ఇదేం హిపోక్రసీ, ప్రజలు ఆవిడ సిద్ధాంతాలు పోయినాయి, రాద్ధాంతాలు వచ్చినాయి, మాటలు పోయినాయి, బూతులు వచ్చినాయి, అదంతా ఒక వైపరీత్యం రాజకీయాలు చూసినప్పటికీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు లేకపోతే ఇంకెవరో మాట్లాడితే అర్థం ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితులుండి రాహుల్ గాంధీ పక్కన కూర్చొని నేను దేశ ఉపాధ్యక్షుడిని నేనే నిలబెట్టిన, కేరళలో నేనే గెలిపించిన అని చెప్పని మొత్తం కాంగ్రెస్ పార్టీని అవసరమైతే నేషనల్ ప్రెసిడెంట్ అయితా అని చెప్పని లోపాయకారిగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు మోడీ పాట పాడటము, మోడీ పంచన చేరినట్టుగా పాడటము, మోడీ గుజరాత్ మోడల్ ను ఒక ఫెయిల్యూర్ మోడల్ ను, డూబియస్ కంపాసిటీ మోడల్ ను తెలంగాణ రైజింగ్ అని చెప్పని దానికి కంపేర్ చేసి మాట్లాడటం అనేది ఇది పూర్తిగా కూడా లోపభూయిష్టమైనటువంటిది, తప్పుడు, హిపోక్రసీ. అయితే ఒకవేళ ఇప్పుడు ఏమంటాడు ఆయన, మేమిద్దరం చాలా సయోధ్యగా ఉన్నామని చెప్పని వాళ్ళు కమ్యూనికేట్ చేసినారు. మరి స్టాటిస్టిక్స్ ఏం చెప్తా ఉన్నాయి? మీరు లుక్అవుట్ ఎవ్రీ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అబ్సే జోడో మేరేసే జోడో అంటూ మోడీ చేసిన వ్యాఖ్య ఏంటి, అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంది ఒక్కసారి వినిపిస్తాను, వినిపించాక అద్దంకి దయాకర్తో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను, ఒక్కసారి చూద్దాం. राजनीति चुनाव हो गए 5 राज्यों में, चुनाव खत्म होते ही देश को आगे तेजी गति से देश को आगे चलाने के लिए आज तेलंगाना में हाजिर हुआ है. इसीलिए हम लोग ये मंच से हम राजनीति बोलना नहीं चाहता है. 4 करोड़ तेलंगाना के जनता ये सोच रहा है कि आगे तेलंगाना तरक्की करना है. प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं. जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे. 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए. आज 4 करोड़ तेलंगाना जनता भी
कोई उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए, जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद इस तेलंगाना राज्य पे रहना है। अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा। और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। రైట్ శ్రవణ్ గారు, ఒక్క నిమిషం దయాకర్ గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. దయాకర్ గారు విన్నారు కదా, మీరేసే జోడో నాతో కలిసిరా, మోడీ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? దీన్ని అంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను, ఇది రాజకీయ సభ కాదు అది ఇది అని చెప్పారు. మోడీ గారు కూడా చమత్కారంగా నేను కూడా రాజకీయాలు మాట్లాడినన్నారు. నాతో కలిసిరా అనే పదాన్ని ఎలా చూడాలి? కలిసే ఉన్నాం కదా కళ్యాణ్ గారు, కలిసే ఉన్నారా? ఓకే, కలిసి లేమా అంటే దేశంలో కలిసి ఉందామంటారా? దేశంలో కలిసి ఉన్నాం, రాష్ట్రంలో కలిసి వచ్చినాం. ఫెడరల్ గవర్నమెంట్ లో ఆయన పెద్దన్న ఆయన చిన్నన్న అని ఎప్పుడో చెప్పే, కలిసి కొత్తగా కలిసి రా అని అనడమే. అంటే ఇన్ని రోజులు మోడీ కలిసి లేడా, అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన కలవాలంటే ఎట్లా కలవాలనో మరి అది చెప్పలేదు, కానీ కలిసే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, కలిసే ఉంటాడు. తెలంగాణ కోసం ఆయన దేశం కొరకు ఎట్లా ధర్మం కోసం అంటాడో తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి కలిసే ఉంటాడు. తెలంగాణకు ఏమైనా కొంత నష్టం చేసే పరిస్థితి వస్తే ఇక్కడి నుంచే వారు విడిపోతారు. ఏడ కేరళలో జరిగినట్టు లేకపోతే దీని పేరేంటి మన తమిళనాడులో జరిగినట్టు కూడా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డబుల్ ఎడ్జ్ నైఫ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే రెండు వైపులా పదవి ఉందంటే మళ్ళీ బీఆర్ఎస్ వల్ల కాదు, బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కనిపిస్తాయి వాళ్ళకు. మీరు అట్లా అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉండే నాయకుడిగా పరిణతి చెందిండు. రెండవ వైపు దక్షిణాదిలో చాలా బలమైన శక్తిగా ఎదుగుతుండనే రేవంత్ రెడ్డి మాతో కలిసిరా అని అన్న ఉద్దేశం నాకు అనిపించింది. నేను అదే అంటున్నాను సౌత్ లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి ఏమన్నా రేవంత్ రెడ్డిని దగ్గరికి చేసుకునే ప్రయత్నం ఉందా ఆ పదంలో అని కాదు. ఏముంటది, మోదీతో దగ్గర రేవంత్ రెడ్డి గారు అయింది అనుకున్నాం ఒక నిమిషానికి. ఏముంటది, ఆడ ఉండే శతకోటి బోర్లింగాల్లో ఒక ఆయన అవుతాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి దన్నుగా ఉండడం టాప్ 10లో ఉన్నాడు. ఇప్పుడు రేపటి రోజున అన్ని మంచిగా కలిసి వస్తే సౌత్ నుంచి మంచి నాయకునిగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బీజేపీలో ఏముంటది, మోడీ అమిత్ షా తప్పితే. ఒకవేళ రేపు మోడీ లేడనుకో అమిత్ షా ఇంకా యోగినో, లేకపోతే వీళ్ళిద్దరు లేకపోతే యోగి ఇంకొక ఆయనో అవుతారు. అంతే తప్పితే అక్కడ ఏముంటది. ఇక్కడ లీడర్ గా ఎదగడానికి స్కోప్ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇక్కడ ఆయనతో ఇప్పుడు మాకు కూడా నా ప్రెస్ మీట్ చూసి ఉంటారు ఎంత సాఫ్ట్ గా విజ్ఞప్తులు, రిక్వెస్ట్, మోదీ గారు మీరు ప్రేమను చూపండి. అప్పుడు కేసీఆర్ గారు మీరలానే అన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు హెచ్ఐసిసిలో అదే అన్నారు, రాజకీయాలు అక్కర్లేదు ఇక్కడ, మాకు తెలంగాణకు సహకరించింది. అయితే దాసోజు శ్రావణ్ గారు ఏం తప్పు పడుతున్నారంటే గుజరాత్ మోడల్ని పొగిడారు, అది కాంగ్రెస్ సిద్ధాంతానికి రాహుల్ గాంధీ ఆలోచనకు వ్యతిరేకం అనేది శ్రావణ్ గారి వాదన. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మోదీ గారు ఉన్నారు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో మోదీ గారు అప్పుడు కొంత ఏమంటాం రాజనీతి ప్రదర్శించింది అనేది లెక్క.
సరే ఏ విధంగానైతే ఆయన గుజరాత్ కొంత డెవలప్, అసలు నేచురల్ గానే గుజరాత్ అక్కడ ఉన్న పెట్టుబడిదారులు, అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ తర్వాత గుజరాతీయన్సే. అవును. కాబట్టి వాళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు సహకరించింది, కేంద్ర ప్రభుత్వంగా ఉన్న యూపీఏ ప్రభుత్వం కూడా సహకరించింది. అట్లనే దాన్ని మోడల్ గా అన్నారు కాబట్టి తెలంగాణ మోడల్ మేము తేవాలనుకుంటున్నాం. తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ అనేది మేము అనుకుంటున్నాం కాబట్టి మీరెట్లా స్పెసిఫికేషన్ ఉన్నారో మేము కూడా తెలంగాణ నెంబర్ 1 చేసుకోవడానికి మా స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఆ ప్రయత్నం చేసిండు. కానీ రమారమి మోదీ జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఏమంటాము ప్రాధాన్యతను పెంచినట్టే నా దృష్టిలో. అవును, అంటే ఒక ఖచ్చితంగా ప్రధానమంత్రి పెంచినట్టే. కలిసిరా అని అనడం అంటే కలిసి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ కలిసే ఉంటది. కాకపోతే వాళ్ళు కొంత విద్వేషపూరితంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రేమించడానికి ఒక అవకాశాన్ని పెంచుకొని ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన శక్తి. మీరు ఇప్పుడు కేరళం చూసింది కదా, ఏ విధంగా మా పొత్తులో ఉన్న పార్టీని సైతం, అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీని సైతం మేము విమర్శించగలిగాం ఒక షూడ్గా, రాజకీయాలే ప్రత్యర్థిగా. ఎట్ ద సేమ్ టైం మా ప్రత్యర్థిగా వచ్చినప్పటికి కూడా విజయ్కి సహకరించగలిగినాం. ఎందుకు? అది బీజేపీని వ్యతిరేకించే శక్తిగా, బలమైన శక్తిగా విజయ్ అవతరించడం అనేది. కాబట్టి అట్లా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ గారిని ప్రధానమంత్రిగా గౌరవించడం, వారి ద్వారా రాష్ట్రానికి జరగాల్సిన మేళ్ల విషయంలో కొంత కేసీఆర్ మాదిరిగా జిడ్డు పట్టకుండా, లేకపోతే కేసీఆర్ మాదిరిగా బింకం లేకుండా, కేసీఆర్ మాదిరిగా కొంత ఏంది ఆయన చేస్తే ఏం చేయకపోతే నేను చేసుకుంటా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఉండరు. ఎందుకంటే కేంద్రం పాత్ర కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఉండాలని ఒక పాజిటివ్ నోట్తోనే ఒక్క నిమిషం శ్రావణ్ గారు, దయాకర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం శ్రావణ్ గారు, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు మధ్యాహ్నం హెచ్ఐసిసి మీటింగ్లో రేవంత్ రెడ్డిని మేరేసే జోడో అనే వర్డ్ వాడడం మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ ఇద్దరు చాలా ఆత్మీయంగా పలకరించుకోవడం, అక్కడ ఉన్న సీన్ చూసిన తర్వాత బీజేపీ ఉన్న కాంగ్రెస్ రెండు ఒకటేనా అనే ఒక చర్చను బీఆర్ఎస్ లేవనెత్తుతుంది. ఏం జరిగింది అక్కడ? మీరు ఉన్నారా అక్కడ? ఏం జరిగింది? మీరు అది ఫాలో అయ్యారా? చూడండి, ప్రతి చిన్నది భూతత్వంలో పెట్టి చూసే ప్రయత్నము హంసే జోడో. నేషన్ గ్రోత్ లో ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు గెట్ పార్టిసిపేటెడ్. ప్రతి రాష్ట్రం కూడా గ్రోత్ లో పార్టిసిపేట్ చేయాలా. మేము ఇచ్చేటువంటి అనేకమైన ఫండ్స్ లో మీరు ఇచ్చేటువంటి మార్జిన్ అమౌంట్స్ మీరు ఎందుకు కడతలేరు? మొన్న మీరు చూస్తే ఎస్టీ స్కాలర్షిప్ ఫండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వము కాంట్రిబ్యూషన్ చేయగా దాదాపు 600 కోట్ల రూపాయలు వెనక్కి పోయినాయి. ఈ రకంగా నిధులు మీరు వాడుకోండి, కలిసి మనము డెవలప్మెంట్ గ్రోత్ లో ఉండాలనే ఉద్దేశంతో వారు అన్నారు తప్ప ప్రతి దాన్ని ఈ టీఆర్ఎస్ వాళ్ళు భూతత్వంలో పెట్టి చూసే ప్రయత్నం. ఎక్కడన్నా భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన స్కోప్ ఉన్నదా? అంటే కాంగ్రెస్ నాయకులను, అంటే శ్రావణ్ గారు అనేది హేమంత్ బిశ్వ శర్మ లాంటి కాంగ్రెస్ నాయకులను కలిపేసుకుంది కదా బీజేపీలో. శివేందు అధికారి లాంటి టీఎంసీ నాయకుని కలిపేసుకొని ముఖ్యమంత్రిని చేసింది కదా, అది శ్రావణ్ గారి వాదన. చూడండి, ఒక్కటే చెప్తా ఉన్నాను, శ్రవణ్ గారు వారికి కూడా తెలుసు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అనేక అధికారాన్ని పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేయలేదు, పనిచేసే ఆస్కారం లేదు, అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి చాలా మంది నాయకుల కొరత, భారతీయ జనతా పార్టీకి నాయకుల కొరత లేదు. అనేక మంది నాయకులు ఉన్నారు. మాకు వేరే పార్టీతో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అన్నటువంటి ఉద్దేశం కూడా మీరు డెవలప్మెంట్ గ్రోత్ లోపల మీరు పార్టిసిపేట్ కానీ ఈ రాష్ట్రము మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం ఇచ్చాము, ఇంకా ఇవ్వడం సిద్ధంగా ఉన్నాము, మీరు మార్జిన్ అమౌంట్స్ కట్టుకొని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో సాత్వే చలో హంబి డెవలప్మెంట్ లో పార్టిసిపేట్ కమ్మని అన్నటువంటి ఉద్దేశమే తప్ప ఇంకో వేరే ఉద్దేశం కాదు. దాన్ని మేము వక్రీకరించేటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా. అంటే మహేశ్వర్ రెడ్డి గారు గుజరాత్ తో సమానంగా నిధులు ఇస్తా అని వేదిక మీద మోడీ గారు ప్రకటించారు. తెలంగాణకు నిధులే ఇవ్వట్లేదు అనేది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడో చెప్తున్నారు ఎప్పటి నుంచో. నేను అనేక సందర్భాలలో ఇప్పటి వరకు అసెంబ్లీలో కానీ అనేక డయస్ మీద కానీ చెప్పినటువంటి అంశము ఇప్పటి వరకు 11 సంవత్సరాల్లో, ఈ సంవత్సరం ఇంకా 1.5 years ఇంకా రాలేదు, అకౌంట్స్ రాలేదు. ఈ 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు భారతీయ జనతా పార్టీది. మీరు చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2 సర్కార్లు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 32% డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇస్తే ఇప్పుడు 42% డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కాకుండా
తెలంగాణకు ప్రత్యేకంగా 80% నిధులు వస్తా ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేకంగా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అనేక నిధులు ఇస్తా ఉన్నది. ఈ రోజు కూడా వారు వచ్చిన సందర్భంగా 9,400 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. నిధుల విషయం లోపల ఎక్కడ కూడా మరి ఇక్కడ కొరత ఉండదన్న ఉద్దేశము, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశము. ఎందుకంటే హైదరాబాద్ ఇలా భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ 5 సిటీస్ లో ఇది ఒక సిటీ కాబట్టి హైదరాబాద్ డెవలప్ కావాలని అన్ని సిటీస్ తో పాటు ఇది కూడా డెవలప్ కావాలనే ఉద్దేశం. ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ కూడా మరి ఖచ్చితంగా మరి తెలంగాణ రాష్ట్రం మీద అన్ని కోణాలలో భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేయడం తథ్యమని తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. రైట్, శ్రావణ్ గారు మీరు విన్నారు అద్దంకి దయాకర్ గారి వాదన, మహేశ్వర్ రెడ్డి గారి వాదన. మీకు క్లారిటీ వచ్చిందా ఏమైనా? మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారా? మహేశ్వర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. చెప్పండి. ఉంటే బాగుంటుండే, ఎందుకంటే ఆయన మళ్ళీ తీసుకుందాం. మీరు చెప్పండి, మహేశ్వర్ రెడ్డి గారు తీసుకోండి. పీసీఆర్ ఎందుకు చెప్తున్నా కొంచెం ఓపిక ప్లీజ్. నేను ఎక్కడ ఉన్నా, నాకు అడుగుతున్నారు కాబట్టి సమాధానం చెప్పనియండి. గుజరాత్ మోడల్ ఒక అప్పుడు మోడల్ అని చెప్పని ఇప్పుడు దాకా మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు చర్చలో ఉన్నటువంటి ఒక మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతకర్త నాయకుడైనటువంటి మా దయాకర్ అన్న, నేను కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అనేక సందర్భాలలో గుజరాత్ మోడల్ ను రిఫ్రాఫ్ గా మేము దాన్ని కండెమ్ చేసినాము, బేస్డ్ ఆన్ ద ఐడియాలజీ ఆఫ్ రాహుల్ గాంధీ. ఇది సత్యం, ఇది ధర్మం. 2014 నుండి మొదలుకుంటే నాకు గుర్తున్నంత వరకు నేను 22 వరకు అనేక జాతీయ స్థాయి నేషనల్ మీడియా డిబేట్లలో పాల్గొన్నా, నేషనల్ చర్చల్లో పాల్గొన్నా. దయాకర్ గారు కూడా అనేక సందర్భాల్లో అనేక చర్చల్లో పాల్గొన్నారు. మీరు కనుక మా ఇద్దరిదే కాదు, ఈవెన్ మహేశ్వర్ రెడ్డి గారికి బీజేపీ ఇంటూ ఉండొచ్చు కాక అనేక సందర్భాల్లో గుజరాత్ మోడల్లో రక్తపాతం ఉంది, గుజరాత్ మోడల్లో పేద వర్గాల అణచివేత ఉంది, గుజరాత్ వర్గాల్లో దళిత గిరిజనుల యొక్క ఆదరణ ఉన్నది. అనేక కేవలం అదానీ అంబానీల డెవలప్మెంట్ మోడల్ అది, పేదవాళ్ళది కాదు అని చెప్పని మాట్లాడాం. దాన్ని రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రత్యేకించి గుజరాత్ మోడల్ ను నేను అన్వయించుకుంటూ దాన్ని నేను గుజరాత్ తెలంగాణ రైజింగ్ మోడల్ గా నేను మార్పు దాన్ని అభివృద్ధి చేసుకుంటా, నేను దాన్ని అన్వయించుకుంటా అంటే విఘ్నత వదిలేసేటువంటిది కాంగ్రెస్ హైకమాండ్ థింక్ whether he is following the footprints of Modi or he is following the footprints of Rahul Gandhi అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్లీనంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బలాలేందో వాళ్ళ బలహీనతలేందో రేవంత్ రెడ్డి గారు ఎంత బహిర్గతంగా మోడీతో సత్సంబంధాలు నిలిపే ప్రయత్నం చేసినప్పటికీ ఒకనొక సందర్భంలో చౌకీదార్ చోర్ అని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రచారం చేసింది. ఒకనొక సందర్భంలో గుజరాత్ మోడల్ అనేటువంటి ఒక రక్తపాత మోడల్ అని చెప్పి సోనియా గాంధీ గారి నుంచి మొదలుకుంటే అందరూ ప్రచారం చేసిండు. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యింది గుజరాత్ మోడల్ ను మెచ్చుకుంటున్నాం అంటే ఇది తప్పనిసరిగా ఒక రాజకీయ కుట్రగా కనబడతా ఉంది. ఇవాళ నేను చెప్తే కొట్టివేయచ్చు, మా దయాకరణ బలమైన కాబట్టి మాటను తీసివేయచ్చు కాక ఒప్పుకోవచ్చు కాక, కానీ సత్యం మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణలో కాదు భారతదేశంలో ఏ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైన సిద్ధరామయ్య మాట్లాడుతున్నారు. ఇట్లా కేసీ వేణుగోపాల్ టాక్ లైక్ దిస్. కేసీ వేణుగోపాల్ రేపు పొద్దుగాల కేరళ ముఖ్యమంత్రి అయితే కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నా? అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా, ఆయన కూడా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఈవెన్ సిద్ధరామయ్య కర్ణాటక, రాజస్థాన్ అశోక్ గెహ్లాట్ హిమాచల్ లో కానీ ఎవరన్నా ముఖ్యమంత్రితో మాట్లాడిందా? ప్రత్యేకమైనటువంటి ఇంతకుముందు వాట్ ఈస్ ద స్పెషల్ ప్రివిలేజ్ దట్ రేవంత్ రెడ్డి ఈస్ గివెన్ బై రాహుల్ గాంధీ దట్ హీ కెన్ డిఫై ద కాంగ్రెస్ ఐడియాలజీ. రాజకీయాలు ఆయన ఒక మాట అన్నాడు, నాకు చాలా గమ్మత్ అనిపించింది. నేను రాజకీయం మాట్లాడానంటే నేను కూడా రాజకీయం మాట్లాడని మోడీ గారు అన్నారు. సంతోషం. రాజకీయాలు ఎవరి కోసం? బూతులు తిట్టుకోవడం కోసం రాజకీయాలు ప్రజల కోసం, రాజకీయాలు అభివృద్ధి కోసం, రాజకీయాలు నిధులు రాబట్టుకోవడం కోసం, రాజకీయాలు తెలంగాణ అవసరాల కోసం. కానీ నువ్వు ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, యూ స్క్రాచ్ మై బ్యాక్ అని చెప్పని వాళ్ళు మాట్లాడుకున్నారు. రాజకీయం వేరు, డెవలప్మెంట్ వేరా? రాజకీయమే డెవలప్మెంట్ కోసం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ అన్నా, నేను ఒక విషయం చెప్తా. గుజరాత్ మోడల్లో ఉన్నటువంటి ఒక డొల్లతనం గురించి నేను 92లో నేను గుజరాత్, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో ఇంటర్లేరు. హలో చెప్పండి శ్రవణ్ గారు, చెప్పండి. ఇది ఎప్పుడో మోడీ గారు గుజరాత్ కు ముఖ్యమంత్రి కాకముందే గుజరాత్ అనేటువంటిది పారిశ్రామికీకరణలో అత్యంత అద్భుతంగా
అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక రాష్ట్రంగా, తదనంతరం కర్ణాటక అని చెప్పని ఎప్పుడో చరిత్ర తెలిసిన సత్యం. దాని తర్వాత దాన్ని ఏదో వాళ్ళు మోడీని బ్రాండ్ చేయడం కోసము గుజరాత్ అనేటువంటి ఒక మోడల్ ముందుకు పట్టుకొచ్చి వాళ్ళు మొత్తం దేశాన్ని ఒక ప్రచారం చేసి వాళ్ళు ఒక పంపాసిటీ, పబ్లిసిటీ, మీడియా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు అధికారంకి వచ్చిందని రాహుల్ గాంధీ గారు 100 సార్లు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి కొత్త ఉపాఖ్యానం ఏంటిది? రైట్. ఇంకొక విషయం మీరు ఇందులో కుట్ర, రెండో కుట్ర మా దయాకర్ అటెన్షన్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట షబ్బీర్ అలీ గారు ఒప్పుకుంటారా? హనుమంతరావు గారు ఒప్పుకుంటారా? జానారెడ్డి గారు ఒప్పుకుంటారా? దయాకర్ గారు ఒప్పుకుంటారా అడుగుదాం. ఒక్క నిమిషం. దయాకర్ గారు మీరు ఒప్పుకుంటున్నారా గుజరాత్ మోడల్ ని తెలంగాణ మోడల్ చేయడం? ఒక్క నిమిషం వినాలి మీరు, ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి. ఒకటి ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఒక పక్కన పూలనాడుతూ అధికారంలో లేకపోయినప్పటికీ 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిరంతరంగా బీఆర్ఎస్ పైన దాడి చేస్తూ ఇవాళ బీజేపీ మోడల్ బాగుంది, బీజేపీ నిధులు ఇస్తుంది అనేటువంటి ఒక పరోక్ష సంకేతం చెప్తున్నాడు. నేను అడుగుతున్నా ఇవాళ మీరు సిఏజీ రిపోర్ట్లు అన్ని చూడండి, ఆడిట్ రిపోర్ట్స్, కంట్రోలర్ ఆడిట్ జనరల్ ఆడిట్ రిపోర్ట్స్ అన్ని చూడండి. కేంద్రం నుండి వీళ్ళ ఎస్టిమేట్లు ఎన్ని ఉంటాయి, రివైజ్డ్ ఎస్టిమేట్లు ఎన్ని ఉంటాయి, యాక్చువల్ రిసిప్ట్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పని చూస్తే ప్రతిసారి కూడా నాట్ ఈవెన్ 30 to 40% దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్. శ్రవణ్ గారు, దయాకర్ గారితో మాట్లాడతాను, ఇదే అంశం మాట్లాడతాను. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దయాకర్ గారు మీరు చెప్పాలి. శ్రవణ్ గారు చాలా అభ్యంతరాలు చెప్తున్నారు. అసలు తెలంగాణకు నిధులే రావట్లేదని మీరే అన్నారు, బీజేపీ నిధులు ఇవ్వట్లేదని. ఈ రోజు మాట్లాడింది ఇలా ఉంది. గుజరాత్ మోడల్ని మీరు అంగీకరిస్తున్నారు అనేది కూడా ఆయన స్ట్రేట్ క్వశ్చన్. వారు కూడా ఇప్పుడు శ్రవణ్ గారు కూడా వెళ్ళిపోయినరా? చెప్పండి, మీరే ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. శ్రవణ్ గారు ఉన్నారు. అయితే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. మేము ముగ్గురము 2015 అనుకుంటా, 15-16 ముగ్గురు గతంలో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే కాదు, రాహుల్ గాంధీ గారు పాదయాత్రను కోఆర్డినేట్ చేసినాం ఫస్ట్ లో ముగ్గురు. అయితే ఈ రోజు ఒకరు బీజేపీలో ఉన్నారు, వారు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఒకరు ఇలా బీఆర్ఎస్ లో ముఖ్య నాయకులు. ముగ్గురు మంచి పొజిషన్లలో ఉన్నారు. అప్పుడు ముగ్గురు ప్రజాప్రతినిధులు కాదు, కానీ ముగ్గురం ఒకే విచారధార మీద పనిచేసిన వాళ్ళం. కళ్యాణ్ గారు సందర్భం వస్తే అంటే నేను దీన్ని ఎందుకు ఉదాహరణ చేస్తున్నా అంటే అభిప్రాయ భేదాలు లేదంటే వేదికల వేరు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క సక్సెస్ ని కూడా అప్పుడప్పుడు మనము మెచ్చుకోక తప్పదు. వేదిక మీద ఉన్నప్పుడు విమర్శించుకోం కదా. అవును. ఇప్పుడు మోదీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన రాష్ట్ర అతిథితో పాటు ఒక ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు వచ్చినప్పుడు మనం పట్టుకొని విమర్శించలేము కదా. మీరు మంచోళ్ళు సార్ అంటే మీరు మంచోళ్ళు సార్ అని మనము తమలపాకు కొట్టుకున్నట్టు ఏదో అది తప్పదు. కానీ అదే తర్వాత మోదీ గారు మళ్ళీ వచ్చి వేదిక పరేడ్ గ్రౌండ్ వేదికలో ఏం మాట్లాడింది? కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు, జాతీయ కాంగ్రెస్ మీద విమర్శలు చేసిండ్రంటే రాష్ట్ర కాంగ్రెస్ మీద చేయనట్టు కాదు కదా. కాబట్టి అక్కడ ఏంటంటే ఒక సాఫ్ట్ కార్నర్ రేవంత్ రెడ్డి గారి మీద ఉండడానికి కూడా రాజకీయ కారణం చెప్పినాం. ఎందుకంటే చాలా షూడ్గా వారు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూస్తాడు, బీజేపీ పార్టీని పార్టీగా చూస్తాడు. వాళ్ళే కదా మొన్న రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేసింది. తర్వాత దేవుళ్ళు 3 కోట్ల మంది ఉంటారట, రేవంత్ రెడ్డి ఇట్ట చేస్తాడా అట్ట చేస్తాడా అని ఇప్పుడు మాలాంటి వాళ్ళే కూడా వాళ్ళంతా బీజేపీ వాళ్ళు గతంలో చేసింది కదా. కాబట్టి విచారధారలు వేరైనా వ్యక్తుల యొక్క అభిప్రాయాల విషయంలో మనం అతిథిని గౌరవించుకునే దాంట్లో భాగమే. గౌరవించడానికి గుజరాత్ మోడల్ ని పొగడాల్సిన పని లేదు కదా, మిగిలినవన్నీ ఓకే కదా అనేది శ్రవణ్ గారి మాట. గతంలో అంటే రాహుల్ గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది ఇది అని నేనేమంటున్నానంటే, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం గుజరాత్ మోడల్ కు వ్యతిరేకంగా ఉన్నా గుజరాత్ లో మీరు అధికారంలో లేనప్పుడు ఏ విధంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్న క్రమాన్ని మీరు వినియోగించుకొని ఎట్లా చేసిందో దాన్ని నేను మోడల్ గా తీసుకుంటా అన్నాడు. అంతే తప్ప ఇక్కడ మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న సత్సంబంధాలు కానీ లేకుంటే మోడీని ఫాలో అవుతున్నట్టుగా ఏమనుకోవద్దు. నువ్వు అసలు కోణం చర్చించకుండా నెల్లగొట్టినావు కానీ చంద్రబాబు గారితో కలవడము, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారితో కలవడము, తెలంగాణ రాజకీయాల చర్చ జరిగినాయి. ప్రాధాన్యత 10వ తారీఖు కంటే ముందు ఒక లెక్క, 10వ తారీఖు తర్వాత ఒక లెక్క అని బీజేపీ నాయకులు మాట్లాడింది ఇదంతా ఉన్నది కదా. దీంట్లో రేపు ఎలాంటి రాజకీయ పరిణామాలైనా రానియండి, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉండే పరిస్థితి వచ్చింది గుర్తుపెట్టుకుంటూ. ఇక్కడ మోదీ గారు వచ్చి కలిసిండ్రు. దానికి ఇంకా వివిధ రకాల అంశాలు అంచనాలు కొన్ని ఆలోచనలు కూడా భవిష్యత్తులో రావచ్చు కాక, గ్రేటర్ ఎన్నికలనే కాదు ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఏదేమైనా ప్రధానమంత్రిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చిండ్రు. అంతే తప్ప రాజకీయ కోణం ఏం లేదు.
దాంట్లో రాజకీయ కోణం గురించి రేపు స్పందించే అవకాశం Right. ఉంటుంది ముఖ్యమంత్రి Thank you, గారు. thank you, ఎందుకంటే దయాకర్ గారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన దానికి స్పందన మీకు తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని పరేడ్ గ్రౌండ్ లో కూడా గమనించాల్సింది. దయాకర్ గారు, పరేడ్ గ్రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని కానీ పెద్దగా అంటే జాతీయ స్థాయిలో పార్టీని తప్పట్టారు కానీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మోడీ గారు ఏమనలేదు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అనడానికి ఏం లేదు, అంత అభివృద్ధి నాయకుడిగా మోదీ గారు కూడా గుర్తించారంటారు. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ దాసోత్సవన్ గారు, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. మొత్తానికి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన హెచ్ఐసిసి వేదికగా జరిగిన సంభాషణ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. దీనిపై ఎవరికి వారు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. దీనిపై భవిష్యత్తులో ఎలాంటి క్లారిటీ రాబోతుంది, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో